హలో హాయ్ అందరికీ. నేను మీ ఎడారి యాత్రికుడు. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, 4:30 ఉదయం 4:30-5 లోపల ఒక వీడియో తీయాలి అంటే నేచర్ అందాలు ప్లస్ పట్టణపు అందాలు ఎలా ఉంటాయా అనే కోణంలో ఆలోచించి 4:30-5 లోపల అంటే ఉదయాన్నే 4:30-5 లోపల తీయాలనుకున్న వీడియో ఈరోజు తీసేసా. చిన్న పని పడి పార్టీ ఉంది ఈరోజు. పార్టీ కోసము సిటీకి వెళ్ళాము. సిటీకి వెళ్తే తీయాలనుకున్నాం కదా, తీసేసాను అనమాట. తీసేసి వీడియో అప్లోడ్ చేయాలనుకున్నా చేస్తూ ఉన్నాను. సరే అయితే మీరు చూస్తూ ఉండండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా ఉంది సిటీ, నేచర్ అందము, సిటీ అందము రెండు కలగలిపి తీసిన వీడియో అనమాట. నా అదృష్టం కొద్దీ ఈరోజు జస్ట్ కెమెరా క్లిక్ చేస్తానే ఫస్ట్ నాకు కనపడింది మహానుభావుడు మసీద్ అనమాట. అల్లా ప్రభువుది మసీద్ కనపడింది నాకు ఫస్ట్ నేను జస్ట్ కెమెరా క్లిక్ చేస్తానే నాకు కనపడింది మసీద్. అందుకే మసీద్ నుంచి స్టార్ట్ చేసిన. ఇది ఈ అందాలన్నమాట. సిటీకి ప్రకృతికి అనమాట. ఆకాశ అందాలకి సిటీ అందాలకి ఎలా ఉందో అలా ఉందన్నమాట. అందుకే చూసి వీడియో చెయ్యాలి ఆలోచన అనమాట. ఏదో సంథింగ్ స్పెషల్గా ఉండాలి కదా. నైట్ టైం తీస్తాము, తెల్లవారుజామున ప్రశాంతంగా ఉంటుంది కదా. అటువంటిప్పుడైతే వీడియో తీసేటప్పటికి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట. ఓకే, ఈ లైటింగ్ ఇదంతా ఒక సిటీ సర్కిల్స్ అనమాట. ఇవన్నీ ఒక సిటీ సర్కిల్స్ అనమాట. ఇవన్నీ సిటీ సర్కిల్స్ అండ్ బై రోడ్లో అనమాట. బై రోడ్లో నేను బై రోడ్లో వీడియో తీసిన. అంటే ఒక సైడే వచ్చింది అనమాట. ఈ సైడ్ తీయాలంటే ఇంకా డ్రైవ్లో ఉంటాం కదా, ఒక సైడ్ తీయాలన్న ఒక సైడ్ తీర్చము. డ్రైవర్ ఉంటాడు ఆ పక్క, ఏం తీయాలన్నా మొత్తం డ్రైవరే కనపడతా ఉంటాడు. అందువల్ల నేను రోడ్ సైడ్ ఒకే సైడ్ నుంచి మొత్తం వీడియో తీసుకుంటూ వచ్చిన అనమాట. ఇవన్నీ అపార్ట్మెంట్లు, ఇక్కడనే ఇవన్నీ అపార్ట్మెంట్స్ అనమాట. పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, నర్సులు ఉంటారు, ప్రతి ఒక్కరు అనమాట. అదే లేబర్ కానించి హై జాబ్స్ చేసే వాళ్ళంతా మొత్తం ఉంటారు అనమాట ఇక్కడ ఈ ఏరియాస్లో. పార్లర్స్ నడుపుకునే వాళ్ళు, డాక్టర్లు ఇట్లా అంటే పెద్ద వాళ్ళు ఉంటారు కదా. ఆ విధంగా వాళ్ళు తీసుకొని అక్కడిక్కడనే రెంట్కి తీసుకొని ఉంటారు అనమాట. ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నీ అయినా అయినా చెప్పాలంటే చిన్న దేశమైనా కానీ చాలా అందమైన దేశం. చిన్న దేశమైనా చాలా అందమైన దేశం. అందుకే ఇటువంటి అందమైన దేశాన్ని ఎప్పుడు తీసి చూపించాలి ఆడియన్స్కి? 6-5 మధ్యలో చూపించడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట. అదే నిర్ణయించుకొని ఆ అందమైన ప్రదేశాలను మీకు అందరికీ చూపిస్తూ ఉండాలన్నమాట వీడియోలో. ప్రకృతి తోడుంటేనే కదా దేనికైనా అందము. ప్రకృతి తోడు లేకపోతే అందం ఉండదు కదా. ఆ ప్రకృతి తోడుంది కాబట్టి ఈ సిటీకి ఇంత అందంగా కనపడుతుంది అనమాట. ఆ ప్రకృతి తోడు పైన ఆకాశం సపోర్ట్ అనమాట. ఈ వీడియోకి మాత్రం ఫుల్ సపోర్ట్ ఆకాశం. నేను తీసే ఈ వీడియోకి బాగా సపోర్ట్ చేసింది ఆకాశం అనమాట. అందుకే మరి ఈరోజు వీడియో తీసేటప్పుడు ఆకాశం కూడా నాకు బాగా అనుకూలించింది. అంటే ప్రకృతి ఎవరికైనా అనుకూలించుతుంది కదా, ప్రతి ఒక్కరికి, నాకనే కాదు ఎవరికైనా, ప్రపంచంలో ఎవరికైనా ప్రకృతి అనుకూలించేది, అందరికీ అనుకూలించుతుంది అన్నమాట. అందువల్ల ప్రకృతి అందాలు అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి కదా. అప్పుడప్పుడు ప్రకృతి అందాలు చూసినప్పుడే మనకు మనసు ఆనందమయంలో ఉంటుంది అన్నమాట. ఈ సిటీ ఈ బై రోడ్లో తీసేటప్పుడు అటుపక్క కొన్ని బ్రిడ్జిలు కూడా అడ్డం వచ్చాయి. అంటే ఏంటో ఇది మబ్బులోకి వెళ్ళిపోయింది అనుకుంటారేమో, అనుకోకండి. అది మామూలే, బ్రిడ్జిలు ఉంటాయి కదా, పెద్ద బ్రిడ్జిలు ఉంటాయి. అందువల్ల ఒకే సైడ్ నుంచి తీసుకుని అది వస్తూ ఉంటుంది. మీకు అప్పుడప్పుడు మబ్బు తగులుతుందేమో. నేనైతే తీసుకుంటా పోతా ఉండా. అంటే ఫేస్ పెడదామంటే సింగిల్ మ్యాన్ ఆర్మీ కదా, కెమెరా నేనే తీసుకోవాలి, వీడియో కెమెరా ఆన్ చేసుకుని నేనే వీడియో తీసుకోవాలి. ఎవరు తీసేదానికి లేదు. నా ఫేస్ చూపించి పెడదామనుకుంటే లేదు. సరే, ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. టక్కన బెల్లును కొట్టండి. మీకు ఈ సిటీ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను.
అంతవరకు చూస్తుండండి ఎడారి యాత్రికుడు ఛానల్ని. ఓకే బాయ్, గుడ్ నైట్.